ఉమెన్ ట్రాఫికింగ్ అనేటటువంటిది ప్రధానంగా మనకి చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించబడుతుంది. ఇందులో ఐపీసీ సెక్షన్ 370, 370A, 372, 373 అండ్ 366A ప్రకారం ఇది చాలా ఘోరమైనటువంటి నేరం. ఇది 7 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది. అలాగే సమాజంలో దీన్ని చాలా అనైతికంగా, చాలా క్రూరమైనటువంటి నేరంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే బిఎన్ఎస్లో కూడా చూసుకుంటే సెక్షన్ 143 అండ్ 144 ప్రకారం కూడా ఇది చాలా ఘోరమైనటువంటి, క్రూరమైనటువంటి నేరంగా పరిగణించడం జరుగుతుంది. మహిళలు ఈ యొక్క ఉమెన్ ట్రాఫికింగ్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. దీనికి ప్రధానంగా ఏం చేయాల్సి ఉంటుందంటే, వీరు ఆన్లైన్లో సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రొఫైలు, ఏదైనా మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్స్ కానివ్వండి, లేదా జాబ్ ప్రొఫైల్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్స్ కానివ్వండి, ఏమైనా వస్తే గుడ్డిగా నమ్మకూడదు. అది తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలి. అలాగే మహిళలకి ఈ మోడలింగ్ లేదా ప్యాషనేటిక్గా ఈరోజు ఈ సినిమాల్లో నటించడాలని కానీ, లేకపోతే చాలా వరకు చాలామంది ఎరగా వేసి తీసుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. మహిళలు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇలా ఏదైనా జరిగి మీకు ఇలాంటిది ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే, అంటే ఎక్కడైనా ఇలా మీరు ఇరుక్కున్నాము లేదా మేము ఉమెన్ ట్రాఫికింగ్లో ఉన్నామని తెలిస్తే మీరు ఇమీడియట్గా 100కి ఫోన్ చేయొచ్చు. అలాగే 112 అనేటువంటి నెంబర్ ఉంది, దానికి ఫోన్ చేయొచ్చు. లేదా మహిళల కోసం ప్రత్యేకించి మన గవర్నమెంట్ ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టింది. అది వచ్చి 181. మహిళల కోసం గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన హెల్ప్ లైన్ ఉంది, అది 181 అనేటువంటి నెంబరు. అలాగే ఎవరైనా పిల్లలైతే, చిన్న పిల్లలు కూడా ఎక్కడైనా ఇలాంటి సందర్భాల్లో ఇబ్బంది పడేటట్లయితే వాళ్ళకి 1098 అనేటటువంటి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి మీరు మీ ఫోన్తో కానీ లేదా పక్కన ఎవరైనా ఫోన్ తీసుకుని ఇమీడియట్గా మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. వెంటనే మీకు పోలీసు వారు రెస్పాండ్ అయ్యి మీకు తగినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది.